సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకైతే ఫైనల్లీ ప్రో కబడ్డీ సీజన్ 11కి సంబంధించిన షెడ్యూల్ అయితే రావడం అయితే జరిగింది. సో మనకైతే ఫస్ట్ మ్యాచ్ ఏంటి అండ్ సెకండ్ మ్యాచ్ ఏంటి, సో ఈసారి మనకైతే త్రిబుల్ హెడర్ ఉండే ఛాన్స్ ఉందా లేదనేది సో ఈ వీడియోలో మనమైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే షెడ్యూల్ అయితే చూపించబోతున్నాం కాబట్టి సో తప్పకుండా వీడియోని ఎండో చూడండి. సో వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా మ్యాచెస్ షెడ్యూల్ విషయానికి వస్తే మాత్రం సో మనం చెప్పుకున్నట్టే సో మనకైతే తెలుగు టైమ్స్ యొక్క మ్యాచ్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో అది కూడా సో బెంగళూరు బుల్స్తో మనకైతే ఫస్ట్ మ్యాచ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది మన తెలుగు టైమ్స్ టీమ్. సో మనకైతే హైదరాబాద్లో అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక సెకండ్ మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం సో దబాంగ్ ఢిల్లీ వర్సెస్ ఈ ముంబై. అండ్ థర్డ్ మ్యాచ్ వచ్చేసి మనకైతే నెక్స్ట్ డేస్ మనకైతే సో తెలుగు టైమ్స్ టీమ్ వర్సెస్ సో తమిళ తలస్ యొక్క టీం వచ్చేసి మనకైతే ఫస్ట్ మ్యాచ్ అయితే ఉండబోతుంది. అండ్ సెకండ్ మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం సో మ్యాచ్ 4 సో పునేరి పల్టన్ వర్సెస్ సో హర్యానా స్టీలర్స్. అండ్ ఇక మ్యాచ్ 5 విషయానికి వస్తే మాత్రం సో బెంగాల్ వారియర్స్ వర్సెస్ జైపూర్ పింక్ ప్యాంథర్స్. సో మనకైతే అక్టోబర్ 20 అయితే ఉండబోతుంది. సో మనకైతే సెకండ్ డే మనకైతే సెకండ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి మన నెక్స్ట్ డే విషయానికి వస్తే మాత్రం సో మ్యాచ్ 6 అక్టోబర్ 20న సో గుజరాత్ జైన్స్ వచ్చి మనకైతే మళ్ళీ బెంగళూరు బుల్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. అండ్ ఇక మ్యాచ్ 7 విషయానికి వస్తే మాత్రం సో అక్టోబర్ 21 హైదరాబాద్లోనే మనకైతే యూపీ యోధాస్ వర్సెస్ సో దబాంగ్ ఢిల్లీ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఇక మ్యాచ్ 8 వచ్చేసి సో పునేరి పల్టన్ వర్సెస్ సో పాట్నా పైరేట్స్. అండ్ మ్యాచ్ నెంబర్ 9 అక్టోబర్ 22న సో మనకైతే హైదరాబాద్లోనే జరుగుతుంది. సో తెలుగు టైమ్స్ టీమ్ వచ్చేసి సో జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీమ్ యొక్క మ్యాచ్ అయితే జరగబోతుంది కాబట్టి సో మనకైతే నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి మ్యాచ్ 10 సో మనకైతే యూపీ యోధా వర్సెస్ సో బెంగళూరు బుల్స్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మ్యాచ్ 11 విషయానికి వస్తే మాత్రం సో అక్టోబర్ 23 సో గుజరాత్ జైన్స్ వర్సెస్ సో ఈ ముంబై. అండ్ మ్యాచ్ 12 విషయానికి వస్తే మాత్రం సో తమిళ తల వర్సెస్ సో మనకైతే పునేరి పల్టన్ టీం యొక్క మ్యాచ్ వచ్చేసి సో హైదరాబాద్లోనే జరగబోతుంది. సో ఇప్పుడు వచ్చేసి మ్యాచ్ 13 అక్టోబర్ 24న చూసుకుంటే మాత్రం సో బెంగాల్ వారియర్స్ వర్సెస్ మనకైతే యూపీ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ మ్యాచ్ 14 వచ్చేసి సో హర్యానా స్టీలర్స్ వర్సెస్ జైపూర్ పింక్ ప్యాంథర్స్. అండ్ మ్యాచ్ 15 వచ్చేసి సో పాట్నా పైరేట్స్ వర్సెస్ తమిళ తలైవాస్. అండ్ మ్యాచ్ 16 వచ్చేసి యూ ముంబై వర్సెస్ మనకైతే బెంగాల్ వారియర్స్ అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి. అండ్ ఇప్పుడు వచ్చేసి మ్యాచ్ 18 విషయానికి వస్తే మాత్రం సో అక్టోబర్ 26 సో మనకైతే తెలుగు టైమ్స్ టీమ్ వర్సెస్ మనకైతే మళ్ళీ దబాంగ్ ఢిల్లీ అయితే పెట్టడం అయితే జరిగింది కాబట్టి. అండ్ ఇప్పుడు వచ్చేసి మన నెక్స్ట్ మ్యాచెస్ విషయానికి వస్తే మాత్రం సో మ్యాచ్ 19 మనకైతే అక్టోబర్ 27 హైదరాబాద్లోనే సో జైపూర్ పింక్ ప్యాంథర్స్ వచ్చేసి మనకైతే తమిళ తలైవాస్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఇక మ్యాచ్ 20 వచ్చేసి సో యూపీ యోధాస్ వర్సెస్ సో గుజరాత్ జైన్స్. అండ్ ఇక మ్యాచ్ 21 వచ్చేసి మనకైతే హర్యానా స్టీలర్స్ వచ్చేసి మనకైతే దబాంగ్ ఢిల్లీ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఇక నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి మనకైతే తెలుగు టైమ్స్ టీమ్ వర్సెస్ సో పాట్నా పైరేట్స్ అయితే ఉండడం అయితే జరిగింది. సో మ్యాచ్ 22 అక్టోబర్ 28 మనకైతే హైదరాబాద్లోనే ఉండడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకైతే మ్యాచ్ 23 సో బెంగాల్ వారియర్స్ వచ్చేసి సో పునేరి పల్టన్ అయితే ఉండడం అయితే జరిగింది. సో మనకైతే ఇది వచ్చేసి మనకైతే ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మ్యాచ్ నెంబర్ 24 అక్టోబర్ 29 హైదరాబాద్లోనే సో బెంగళూరు బుల్స్ వచ్చేసి సో దబాంగ్ ఢిల్లీ అయితే జరగబోతుంది. సో ఈ మ్యాచ్లో సో ఏ టీం గెలిచే అవకాశం ఉందని సో తప్పకుండా మీరు కింద కామెంట్ చేయండి. అండ్ మ్యాచ్ నెంబర్ 25 సో అక్టోబర్ 30న సో హైదరాబాద్లోనే జరగబోతున్న మ్యాచ్ వచ్చేసి సో గుజరాత్ జైన్స్ వర్సెస్ సో తమిళ తలైవాస్ యొక్క మ్యాచ్ అయితే ఉంది కాబట్టి. సో సెకండ్ మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం సో మ్యాచ్ నెంబర్ 26 సో అక్టోబర్ 30నే సో యూపీ యోధాస్ వర్సెస్ సో హర్యానా స్టీలర్స్ మ్యాచ్ అయితే ఉంది. సో మ్యాచ్ నెంబర్ 27 అక్టోబర్ 31 సో నెక్స్ట్ డే వచ్చేసి సో పాట్నా పైరేట్స్ వచ్చేసి మనకైతే దబాంగ్ ఢిల్లీ అని చెప్పుకోవచ్చు. అండ్ మ్యాచ్ నెంబర్ 28 సో యూ ముంబై వర్సెస్ సో మనకైతే జైపూర్ పింక్ ప్యాంథర్స్ అయితే ఉండడం అయితే జరిగింది. సో అదే రోజు సో మనకైతే సెకండ్ మ్యాచ్ వచ్చేసి సో బెంగళూరు బుల్స్ వర్సెస్ సో తెలుగు టైమ్స్ టీం యొక్క మ్యాచ్ అయితే ఉంది కాబట్టి. సో ఇక్కడ ఇంకోసారి మనకైతే తెలుగు టైమ్స్ టీం వర్సెస్ మనకైతే బెంగళూరు బుల్స్ యొక్క మ్యాచ్ అయితే పెట్టడం జరిగింది. సో నాకు తెలిసి సో ఇక్కడ నుంచి మనకైతే రైవల్రీ వీక్ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అండ్ ఇంకా మ్యాచ్ నెంబర్ 30 కనుక చూసుకుంటే మాత్రం సో నవంబర్ 2న సో హైదరాబాద్లోనే సో యూపీ యోధాస్ వర్సెస్ సో పాట్నా పైరేట్స్ అయితే జరగబోతుంది. సో ఇప్పుడు వచ్చేసి మీకైతే మ్యాచ్ నెంబర్ 31 విషయానికి వస్తే మాత్రం సో నవంబర్ 3 నుంచి సో పునేరి పల్టన్ వర్సెస్ యూ ముంబై అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి మనకైతే హర్యానా స్టీలర్స్ వర్సెస్ సో బెంగాల్ వారియర్స్. సో మ్యాచ్ నెంబర్ 33 విషయానికి వస్తే మాత్రం సో బెంగళూరు బుల్స్ వచ్చేసి సో తమిళ తలైవాస్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ మ్యాచ్ నెంబర్ 34 సో నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి సో పునేరి పల్టన్ వర్సెస్ సో గుజరాత్ జైన్స్. అండ్ మ్యాచ్ నెంబర్ 35 విషయానికి వస్తే మాత్రం సో యూ ముంబై వర్సెస్ సో దబాంగ్ ఢిల్లీ అయితే ఉండడం అయితే జరిగింది. సో మ్యాచ్ నెంబర్ 36 వచ్చేసి మనకైతే నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి సో జైపూర్ పింక్ ప్యాంథర్స్ వచ్చేసి మనకైతే యూపీ అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి. సో ఈ మ్యాచ్లో సో ఎవరు గెలిచే అవకాశం ఉందని సో తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ చాలా గ్యాప్ తర్వాత మనకైతే తమిళ తలైవాస్ వచ్చేసి మనకైతే తెలుగు టైమ్స్ టీం మ్యాచ్ అయితే మళ్ళీ అయితే పెట్టడం అయితే జరిగింది కాబట్టి. సో మ్యాచ్ నెంబర్ 37 నవంబర్ 6న సో హైదరాబాద్లోనే సో ఈ మ్యాచ్ జరగబోతుంది. సో ఫ్రెండ్స్ మ్యాచ్ నెంబర్ 38 విషయానికి వస్తే మాత్రం సో సెకండ్ మ్యాచ్ సో అదే డే సో మనకైతే పాట్నా పైరేట్స్ వర్సెస్ సో యూ ముంబై అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఇక మ్యాచ్ నెంబర్ 39 సో హర్యానా స్టీలర్స్ వర్సెస్ సో గుజరాత్ జైన్స్ అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇక మ్యాచ్ నెంబర్ 40 విషయానికి వస్తే మాత్రం సో అదే రోజు సో బెంగాల్ వారియర్స్ వర్సెస్ సో దబాంగ్ ఢిల్లీ అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి. అండ్ ఇక మ్యాచ్ నెంబర్ 41 విషయానికి వస్తే మాత్రం సో నవంబర్ 8 హైదరాబాద్లోనే సో జైపూర్ పింక్ ప్యాంథర్స్ వర్సెస్ సో మనకైతే పాట్నా పైరేట్స్ అయితే ఉండడం అయితే జరిగింది. సో మ్యాచ్ నెంబర్ 42 సో దబాంగ్ ఢిల్లీ వర్సెస్ సో తమిళ తలైవాస్. అండ్ ఇక తెలుగు టైమ్స్ టీం విషయానికి వస్తే మాత్రం సో మ్యాచ్ నెంబర్ 43 సో నవంబర్ 9న సో మళ్ళీ పునేరి పల్టన్ టీంతో అయితే ఉండడం అయితే జరిగింది. సో ఈ మ్యాచ్లో సో మనకైతే తెలుగు టైమ్స్ టీం గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా లేవని మీరు తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ ఇక మ్యాచ్ నెంబర్ 44 విషయానికి వస్తే మాత్రం సో ఇదే మన హైదరాబాద్లో సో లాస్ట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు.
సో బెంగళూరు బుల్స్ వర్సెస్ మనకైతే బెంగాల్ వారియర్స్ మ్యాచ్ వచ్చేసి సో ఇదే హైదరాబాద్లో సో లాస్ట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు కాబట్టి సో ఇప్పుడు చెప్పిన షెడ్యూల్ వచ్చేసి సో ఈ మ్యాచెస్ అన్ని మనకైతే హైదరాబాద్ లెగ్లోనే జరగబోతున్నాయి. సో టోటల్గా సో 44 మ్యాచెస్ వచ్చేసి మనకైతే హైదరాబాద్లో జరగబోతున్నాయి కాబట్టి అండ్ ఇప్పుడు వచ్చేసి సో మన సెకండ్ వెన్యూ విషయానికి వస్తే మాత్రం సో నోయిడాలో జరగబోతున్నాయి కాబట్టి సో మ్యాచ్ నెంబర్ 45 నవంబర్ 10 నుంచి సో నోయిడాలో సో యూపీ వర్సెస్ మనకైతే యుముంబా సో ఫస్ట్ మ్యాచ్ అయితే ఉండబోతుంది. సో మ్యాచ్ నెంబర్ 46 నవంబర్ 10 సో మనకైతే గుజరాత్ జైన్స్ వచ్చేసి సో హర్యానా స్టీలర్స్ అండ్ మ్యాచ్ నెంబర్ 47 మనకైతే నెక్స్ట్ డే మళ్ళీ గుజరాత్ జైన్స్ టీమ్ వర్సెస్ సో పాట్నా పైరేట్స్ టీమ్ యొక్క మ్యాచ్ అయితే పెట్టడం జరిగింది. సో బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మ్యాచ్ నెంబర్ 48 విషయానికి వస్తే మాత్రం సో యుముంబా వర్సెస్ సో హర్యానా స్టీలర్స్ అండ్ మ్యాచ్ నెంబర్ 49 విషయానికి వస్తే మాత్రం సో బెంగళూరు బుల్స్ వర్సెస్ సో మనకి జైపూర్ పింక్ ప్యాంథర్స్ అని చెప్పుకోవచ్చు. సో అండ్ మ్యాచ్ నెంబర్ 50 విషయానికి వస్తే మాత్రం సో దబాంగ్ ఢిల్లీ వర్సెస్ సో పునేరి పల్టన్ టీమ్ నవంబర్ 12 నోయిడాలో జరగబోతుంది. సో ఇది వచ్చేసి మీకైతే మ్యాచ్ 50 అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక మ్యాచ్ నెంబర్ 51 విషయానికి వస్తే మాత్రం సో నవంబర్ 13 నోయిడాలోనే సో గుజరాత్ జైన్స్ వర్సెస్ మనకైతే బెంగాల్ వారియర్స్ అయితే ఉండడం జరిగింది. సో ఫ్రెండ్స్ నాకు తెలిసి మనకైతే గుజరాత్ జైన్స్ కి సో ఈ లెగ్ లో సో ఎక్కువ మ్యాచెస్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకైతే మ్యాచ్ నెంబర్ 52 సో మనకైతే సెకండ్ మ్యాచ్ గా సో అదే రోజు సో పాట్నా పైరేట్స్ వర్సెస్ మనకైతే హర్యానా స్టీలర్స్ అండ్ ఇప్పుడు వచ్చేసి మనకైతే మ్యాచ్ నెంబర్ 53 నవంబర్ 14 సో మనకైతే అది చెప్పే ముందు సో మీరు ఇంకా సో మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవుతుంది. సో వెంటనే వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. సో ఇంకా మనకైతే PK11 ఛాంపియన్స్ లీగ్ అయితే మనకైతే నడుస్తూనే ఉంది. సో తెలుగు టైమ్స్ టీమ్ వర్సెస్ మనకైతే తమిళ తలర్స్ యొక్క పోల్ అయితే మనకైతే సెప్టెంబర్ 11 నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది కాబట్టి సో ఎవరైతే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవుతుంది సో వెంటనే వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. సో ఈ ఛాంపియన్ లీగ్ కి సంబంధించిన అయితే ఫైనల్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేస్తాను. సో ఆ రోజు మనకైతే ఫైనల్ జరగబోతుంది. సో అక్టోబర్ 9th సో మనకైతే ఫైనల్ పోల్ అయితే ఉంటుంది కాబట్టి సో కింద డిస్క్రిప్షన్ మనకైతే కామెంట్ బాక్స్ లో కూడా సో మన వాట్సాప్ ఛానల్ లింక్ అయితే పిన్ అయితే చేశాను కాబట్టి సో ఎవరైతే జాయిన్ అవ్వలేదో సో వెంటనే వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మీకైతే మ్యాచ్ నెంబర్ 53 సో యూపీ వర్సెస్ మనకైతే తెలుగు టైమ్స్ టీమ్ మ్యాచ్ అయితే నవంబర్ 14 సో మనకైతే నోయిడాలో జరగబోతుంది కాబట్టి సో ఈ మ్యాచ్ కోసం సో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ మ్యాచ్ నెంబర్ 54 సో మనకైతే అదే రోజు సో నవంబర్ 14 సో తమిళ తల వర్సెస్ సో యూ ముంబై అయితే ఉండడం జరిగింది. అండ్ మ్యాచ్ నెంబర్ 55 వచ్చేసి మనకైతే పాట్నా పైరేట్స్ వచ్చేసి సో బెంగాల్ వారియర్స్ అండ్ మ్యాచ్ నెంబర్ 56 సో మనకైతే సెకండ్ మ్యాచ్గా జైపూర్ పింక్ ప్యాంథర్స్ వచ్చేసి సో గుజరాత్ జైన్స్ అయితే ఉండడం జరిగింది కాబట్టి సో ఈ మ్యాచ్ కూడా సో మనకైతే కొంచెం టఫ్గా జరిగే అవకాశం అయితే ఉంది. అండ్ ఇక మ్యాచ్ నెంబర్ 57 విషయానికి వస్తే మాత్రం సో బెంగాల్ వారియర్స్ వచ్చేసి సో తమిళ తలవర్స్ వచ్చేసి సో నవంబర్ 16 అయితే జరగబోతుంది. అండ్ అదే రోజు సో మనకైతే మ్యాచ్ నెంబర్ 58 నవంబర్ 16 సో నోయిడాలో సో దబాంగ్ ఢిల్లీ వర్సెస్ సో బెంగళూరు బుల్స్ అయితే జరగబోతుంది కాబట్టి అండ్ ఇక మ్యాచ్ నెంబర్ 59 నెక్స్ట్ డే మనకైతే నవంబర్ 17 సో ఈ మ్యాచ్ కోసం సో చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో నాకైతే అనిపిస్తుంది కాబట్టి సో ఈ మ్యాచ్ వచ్చేసి మనకైతే చాలా పెద్ద మ్యాచ్కి అయితే మారబోతుంది. సో తమిళ తలవర్స్ వచ్చేసి మనకైతే హర్యానా స్టీలర్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకైతే మ్యాచ్ నెంబర్ 60 సెకండ్ మ్యాచ్గా సో నవంబర్ 17 సో జైపూర్ పింక్ ప్యాంథర్స్ వచ్చేసి మనకైతే పునేరి పల్టన్ టీమ్ అయితే ఉండడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకైతే నెక్స్ట్ డే మ్యాచెస్ విషయానికి వస్తే మాత్రం సో మ్యాచ్ నెంబర్ 61 సో నవంబర్ 18 సో మనకైతే నోయిడాలో సో బెంగళూరు బుల్స్ వచ్చేసి సో ఈ ముంబై అయితే ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి మనకైతే తెలుగు టైమ్స్ టీమ్ వచ్చేసి సో హర్యానా స్టీలర్స్. సో ఈ మ్యాచ్ కోసం సో ఇంకా చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో నాకైతే అనిపిస్తుంది కాబట్టి అండ్ ఈ మ్యాచ్ డీటెయిల్స్ విషయానికి వస్తే మాత్రం సో నవంబర్ 18 సో మనకైతే సెకండ్ మ్యాచ్గా సో తెలుగు టైమ్స్ టీమ్ వచ్చేసి సో హర్యానా స్టీలర్స్ మ్యాచ్ అయితే ఉంది కాబట్టి సో ఈ మ్యాచ్లో సో తెలుగు టైమ్స్ టీమ్ గెలిచే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయని మీరు కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి మీకైతే మ్యాచ్ నెంబర్ 63 నవంబర్ 19 సో నోయిడాలో సో పునేరి పల్టన్ వర్సెస్ మనకైతే యూపీ అయితే ఉండడం జరిగింది. అండ్ మ్యాచ్ నెంబర్ 64 సో బెంగళూరు బుల్స్ వర్సెస్ సో పాట్నా పైరేట్స్. అండ్ ఇక నెక్స్ట్ డే మ్యాచెస్ విషయానికి వస్తే మాత్రం సో దబాంగ్ ఢిల్లీ వర్సెస్ సో గుజరాత్ జైన్స్ ఫస్ట్ మ్యాచ్గా సో నవంబర్ 20 అండ్ మన తెలుగు టైమ్స్ టీమ్ మ్యాచ్ వచ్చేసి మనకైతే నెక్స్ట్ మ్యాచ్గా సో మనకైతే ఉండబోతుంది. సో మనకైతే సెకండ్ మ్యాచ్గా సో తెలుగు టైమ్స్ టీమ్ వర్సెస్ సో ఈ ముంబై మ్యాచ్ అయితే ఉంది సో నవంబర్ 20 సో ఎవరైతే మిస్ కాకండి. అండ్ నవంబర్ 20 మ్యాచ్ నెంబర్ 67 సో బెంగళూరు బుల్స్ వర్సెస్ సో హర్యానా స్టీలర్స్. అండ్ మ్యాచ్ నెంబర్ 68 సెకండ్ మ్యాచ్గా సో తెలుగు టైమ్స్ టీమ్ అయితే ఉండడం జరిగింది. సో అది కూడా బెంగాల్ వారియర్స్ పైన అని చెప్పొచ్చు. సో ఇది వచ్చేసి మనకైతే నవంబర్ 21 అండ్ ఇక 69th మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం సో జైపూర్ పింక్ ప్యాంథర్స్ వచ్చేసి మనకైతే దబాంగ్ ఢిల్లీ నవంబర్ 22 అండ్ మ్యాచ్ నెంబర్ 70 నవంబర్ 22 తమిళ తలవర్స్ వచ్చేసి సో యూ ముంబై. అండ్ ఇక మ్యాచ్ నెంబర్ 71 విషయానికి వస్తే మాత్రం సో గుజరాత్ జైన్స్ వచ్చేసి మన తెలుగు టైమ్స్ టీమ్ అయితే ఉండడం జరిగింది నవంబర్ 23 నోయిడాలో అని చెప్పుకోవచ్చు కాబట్టి మ్యాచ్ నెంబర్ 72 సెకండ్ మ్యాచ్గా సో జైపూర్ పింక్ ప్యాంథర్స్ వచ్చేసి సో హర్యానా స్టీలర్స్. మ్యాచ్ నెంబర్ 73 నవంబర్ 24 సో పునేరి పల్టన్ వచ్చేసి మనకైతే బెంగాల్ వారియర్స్. మ్యాచ్ నెంబర్ 74 అదే రోజు పాట్నా పైరేట్స్ టీమ్ అపాన్స్ మనకైతే యూపీ అయితే ఉండడం జరిగింది. సో అది కూడా హోమ్ టీమ్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకైతే నోయిడా సో మనకైతే నవంబర్ 24 అయితే జరగబోతుంది. అండ్ ఇక నెక్స్ట్ అప్కమింగ్ మ్యాచెస్ విషయానికి వస్తే మాత్రం సో మ్యాచ్ నెంబర్ 75 నవంబర్ 25 సో మనకైతే యూ ముంబై వర్సెస్ మనకైతే బెంగళూరు బుల్స్. మ్యాచ్ నెంబర్ 76 పునేరి పల్టన్ వర్సెస్ సో జైపూర్ పింక్ ప్యాంథర్స్. మ్యాచ్ నెంబర్ 77 సో మనకైతే దబాంగ్ ఢిల్లీ వర్సెస్ సో పాట్నా పైరేట్స్. మ్యాచ్ నెంబర్ 78 సో నోయిడాలోని సో నవంబర్ 26 యూపీ వర్సెస్ మనకైతే తమిళ తలవర్స్.
అండ్ ఇక మ్యాచ్ నెంబర్ 79 విషయానికి వస్తే మాత్రం సో నెక్స్ట్ డే సో మనకైతే November 27 హర్యానా స్టీలర్స్ వచ్చేసి మనకైతే పునేరి పల్టన్ టీం అయితే ఉండబోతుంది. అండ్ ఈ మ్యాచ్లో మనకైతే హర్యానా స్టీలర్స్ మనకైతే పునేరి పల్టన్ టీం మనకైతే రివెంజ్ తీసుకునే అవకాశం ఉందా లేదని మీరైతే కింద కామెంట్ చేయండి. సో ఎందుకనేది మనకైతే తెలిసిందే. సో మనకైతే హర్యానా స్టీలర్స్ వచ్చేసి మనకైతే ఓడిపోవడం అయితే జరిగింది సో లాస్ట్ ఇయర్ ఫైనల్లో కాబట్టి. సో ఈసారి మన రివెంజ్ తీసుకునే అవకాశం ఉందా లేదా అని మీరైతే కింద కామెంట్ చేయండి. అండ్ ఇక మ్యాచ్ నెంబర్ 80 విషయానికి వస్తే మాత్రం సో మనకైతే నోయిడాలో November 27 సో బెంగాల్ వారియర్స్ వచ్చేసి గుజరాత్ జైంట్స్ టీం అయితే ఉండడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా సో మీరు కనుక వీడియో కనుక చూస్తుంటే మాత్రం సో తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫుల్ షెడ్యూల్ అయితే మీకైతే కవరేజ్ చేస్తున్నాను కాబట్టి సో తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్ అయితే మనకైతే చాలా వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన నుంచి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకైతే మ్యాచ్ నెంబర్ 81 విషయానికి వస్తే మాత్రం సో November 28 నోయిడాలోనే సో యూపీ వర్సెస్ మనకైతే జైపూర్ పింక్ ప్యాంథర్స్. అండ్ మ్యాచ్ నెంబర్ 82 సో మనకైతే యూ ముంబై వర్సెస్ మనకైతే తెలుగు టైమ్స్ టీం యొక్క మ్యాచ్ అయితే ఉంది. సో మనకైతే November 28 అండ్ మ్యాచ్ నెంబర్ 83 November 29 సో మనకైతే తమిళ తలవార్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్. అండ్ ఇక మ్యాచ్ నెంబర్ 84 విషయానికి వస్తే మాత్రం సో November 29 సో మనకైతే గుజరాత్ జైంట్స్ వర్సెస్ సో మనకైతే పునేరి పల్టన్ టీం యొక్క మ్యాచ్ అయితే ఉండబోతుంది సో నోయిడాలో. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకైతే నెక్స్ట్ మ్యాచెస్ విషయానికి వస్తే మాత్రం సో మ్యాచ్ నెంబర్ 85 పాట్నా పైరేట్స్ టీం వర్సెస్ మనకైతే బెంగళూరు బుల్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక మ్యాచ్ నెంబర్ 86 November 30 సో మనకైతే జైపూర్ పింక్ ప్యాంథర్స్ వర్సెస్ మనకైతే తెలుగు టైమ్స్ టీం యొక్క మ్యాచ్ అయితే ఉంది కాబట్టి సో ఈ మ్యాచ్ వచ్చేసి సో హోరాహోరీగా సాగే అవకాశం అయితే ఉంది. అండ్ మ్యాచ్ నెంబర్ 87 December 1 సో తమిళ తలవార్స్ వర్సెస్ మనకైతే దబాంగ్ ఢిల్లీ అయితే ఉండడం జరిగింది. మ్యాచ్ నెంబర్ 88 సెకండ్ మ్యాచ్గా సో బెంగాల్ వారియర్స్ వర్సెస్ పాట్నా పైరేట్స్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఇక్కడతో సో మనకైతే నోయిడా లెగ్ కూడా సో కంప్లీట్ అయిందని చెప్పుకోవచ్చు. సో మనకైతే మ్యాచ్ నెంబర్ 88 వరకు సో నోయిడా లెగ్లో అయితే జరుగుతుంది. సో మనం కూడా రీసెంట్ వీడియోలోనే మాట్లాడుకున్నాం. సో ప్రతి ఒక్క లెగ్కి సో 44 మ్యాచెస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో 44 వచ్చేసి మీకైతే గచ్చిబౌలిలో అండ్ ఇంకో 44 వచ్చేసి మీకైతే నోయిడా లెగ్లో ఉంటుంది. అండ్ ఆ తర్వాత సో మిగిలిన మ్యాచ్ వచ్చేసి మనకైతే పూణేలో ఉంటాయని చెప్పాను కాబట్టి సో అలానే మనకైతే షెడ్యూల్ కూడా రిలీజ్ కావడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకైతే పూణే లెగ్ విషయానికి వస్తే మాత్రం మ్యాచ్ నెంబర్ 89 సో బెంగళూరు బుల్స్ వచ్చేసి మనకైతే గుజరాత్ జైంట్స్ December 3 నుంచి సో మనకైతే పూణేలో అయితే స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. అండ్ మ్యాచ్ నెంబర్ 90 వచ్చేసి మనకైతే December 3 సో యూ ముంబై వర్సెస్ మనకైతే హోమ్ టీమ్స్ మనకైతే పునేరి పల్టన్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ డే మ్యాచెస్ విషయానికి వస్తే మాత్రం సో మ్యాచ్ నెంబర్ 91 December 4 సో తెలుగు టైమ్స్ టీమ్ వర్సెస్ సో యూపీ అయితే ఉండడం అయితే జరిగింది. మ్యాచ్ నెంబర్ 82 సెకండ్ మ్యాచ్గా హర్యానా స్టీలర్స్ వర్సెస్ మనకైతే బెంగాల్ వారియర్స్ అయితే ఉండడం అయితే జరిగింది December 4 మ్యాచ్ 92గా. మ్యాచ్ నెంబర్ 93 వచ్చేసి దబాంగ్ ఢిల్లీ వర్సెస్ సో మనకైతే యూపీ సెకండ్ మ్యాచ్గా సో మనకైతే మ్యాచ్ నెంబర్ 94 జైపూర్ పింక్ ప్యాంథర్స్ వర్సెస్ మనకైతే యూ ముంబై అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి మ్యాచ్ నెంబర్ 95 విషయానికి వస్తే మాత్రం సో హర్యానా స్టీలర్స్ వర్సెస్ మనకైతే పాట్నా పైరేట్స్ ఉండడం అయితే జరిగింది December 6 సో మనకైతే పూణేలో అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక అదే రోజు మనకైతే సెకండ్ మ్యాచ్గా సో తమిళ తలవార్స్ వర్సెస్ గుజరాత్ జైంట్స్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఇక నెక్స్ట్ డే మ్యాచెస్ విషయానికి వస్తే మాత్రం సో మ్యాచ్ నెంబర్ 97 December 7 సో మనకైతే పూణేలో యూపీ వర్సెస్ మనకైతే ద హోమ్ టీమ్స్ మనకైతే పునేరి పల్టన్ టీం అని చెప్పొచ్చు కాబట్టి. అండ్ ఇక సెకండ్ మ్యాచ్ వచ్చేసి మనకైతే తెలుగు టైమ్స్ టీం అయితే ఉండడం అయితే జరిగింది. సో కొంచెం మ్యాచెస్ లేకపోవడం సో మనకైతే తెలుగు టైమ్స్ టీంకి సో కొంచెం కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. సో తెలుగు టైమ్స్ టీం వర్సెస్ మనకైతే బెంగాల్ వారియర్స్ అయితే ఉండడం అయితే జరిగింది సెకండ్ మ్యాచ్గా సో December 7 సో పూణేలో అని చెప్పుకోవచ్చు కాబట్టి. అండ్ ఇక నెక్స్ట్ డే మ్యాచెస్ విషయానికి వస్తే మాత్రం సో మ్యాచ్ నెంబర్ 99 సో పాట్నా పైరేట్స్ వర్సెస్ మనకైతే జైపూర్ పింక్ ప్యాంథర్స్. మ్యాచ్ నెంబర్ 100 విషయానికి వస్తే మాత్రం సో యూ ముంబై వర్సెస్ సో గుజరాత్ జైంట్స్ టీం అయితే ఉండడం అయితే జరిగింది December 8 సో మనకైతే పూణే లెగ్లో. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకైతే మ్యాచ్ నెంబర్ 101 సో మనకైతే తెలుగు టైమ్స్ టీం వర్సెస్ హర్యానా స్టీలర్స్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఇది వచ్చేసి సెకండ్ మ్యాచ్ అయితే పెట్టడం అయితే జరిగింది ఈ టూ టీమ్స్ మధ్య. సో ఇది వచ్చేసి మనకైతే December 9 సో మనకైతే ఫస్ట్ మ్యాచ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. మ్యాచ్ నెంబర్ 102 సో మనకైతే అదే రోజు సో పునేరి పల్టన్ వర్సెస్ సో మనకైతే దబాంగ్ ఢిల్లీ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఇంకా నెక్స్ట్ డే మ్యాచెస్ విషయానికి వస్తే మాత్రం సో మ్యాచ్ నెంబర్ 103 సో గుజరాత్ జైంట్స్ వర్సెస్ జైపూర్ పింక్ ప్యాంథర్స్. మ్యాచ్ నెంబర్ 104 బెంగాల్ వారియర్స్ వర్సెస్ సో మనకైతే బెంగళూరు బుల్స్. మ్యాచ్ నెంబర్ 105 సో మనకైతే December 11 సో పూణే లెగ్లో సో హర్యానా స్టీలర్స్ వర్సెస్ మనకైతే మళ్ళీ బెంగళూరు బుల్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. అండ్ ఇక మ్యాచ్ నెంబర్ 106 వచ్చేసి మనకైతే సెకండ్ మ్యాచ్గా యూ ముంబై వర్సెస్ మనకైతే తమిళ తలవార్స్ అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి సో ఈ మ్యాచ్లో సో ఏ టీం విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మీరు కింద కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మీకైతే మ్యాచ్ నెంబర్ 107 సో మనకైతే దబాంగ్ ఢిల్లీ వర్సెస్ మన తెలుగు టైమ్స్ టీం అయితే ఉండడం అయితే జరిగింది December 12 అని చెప్పొచ్చు. అండ్ ఇక సెకండ్ మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం సో యూపీ వర్సెస్ మనకైతే బెంగాల్ వారియర్స్. అండ్ ఇక నెక్స్ట్ డే మ్యాచెస్ విషయానికి వస్తే మాత్రం సో తమిళ తలవార్స్ వర్సెస్ మనకైతే పాట్నా పైరేట్స్ ఉండడం అయితే జరిగింది. అండ్ ఇక అదే రోజు సో సెకండ్ మ్యాచ్గా సో హోమ్ టీమ్ అయినటువంటి సో మనకైతే పునేరి పల్టన్ వర్సెస్ December 3 సో మనకైతే బెంగళూరు బుల్స్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకైతే సెకండ్ మ్యాచ్గా అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా మన తెలుగు టైమ్స్ టీం మ్యాచ్ అయితే సో నెక్స్ట్ డే అయితే ఉండడం అయితే జరిగింది. సో మ్యాచ్ నెంబర్ 11 సో మనకైతే తెలుగు టైమ్స్ టీం వర్సెస్ సో గుజరాత్ అయితే ఉండడం అయితే జరిగింది. సో December 14 పూణేలో అని చెప్పుకోవచ్చు. అండ్ మ్యాచ్ నెంబర్ 112 సో మనకైతే December 14 సో పూణేలో సో దబాంగ్ ఢిల్లీ వర్సెస్ హర్యానా స్టీలర్స్ అయితే ఉండడం అయితే జరిగింది. సో ఈ మ్యాచ్లో సో ఎవరు విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనేది సో తప్పకుండా మీరు కింద కామెంట్ చేయండి. అండ్ మ్యాచ్ నెంబర్ 113 సో మనకైతే తమిళ తలవార్స్ వర్సెస్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ అయితే ఉండడం అయితే జరిగింది. మ్యాచ్ నెంబర్ 114 సో యూ ముంబై వర్సెస్
యూపీ అని చెప్పుకోవచ్చు. మ్యాచ్ నెంబర్ 115 డిసెంబర్ 16 సో పూణేలో సో మనకైతే దబాంగ్ ఢిల్లీ వర్సెస్ సో బెంగాల్ వర్సెస్ ఉండడం జరిగింది. అండ్ ఇక అదే రోజు సో మనకైతే సెకండ్ మ్యాచ్గా పాట్నా పైరేట్స్ మనకైతే ద హోమ్ టీమ్స్ మనకైతే పుణె రిపల్టన్ టీమ్ అని చెప్పొచ్చు. కాబట్టి సో డిసెంబర్ 16 సో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. అండ్ మ్యాచ్ నెంబర్ 117 సో మనకైతే డిసెంబర్ 17 సో పూణే లెగ్లో సో హర్యానా స్టీలర్స్ వచ్చేసి మనకైతే యూపీ అని చెప్పుకోవచ్చు. అండ్ మ్యాచ్ నెంబర్ 118 సెకండ్ మ్యాచ్గా డిసెంబర్ 17 సో అదే రోజు సో మనకైతే జైపూర్ పింక్ ప్యాంథర్స్ వచ్చేసి బెంగళూరు బుల్స్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి సో ఈ మ్యాచ్ వచ్చేసి డిసెంబర్ 17 సో మనకైతే పూణే లెగ్లో జరగబోతుంది. అండ్ ఇక మ్యాచ్ నెంబర్ 119 విషయానికి వస్తే మాత్రం సో తమిళ తల వర్సెస్ బెంగాల్ వారియర్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ అదే రోజు సెకండ్ మ్యాచ్గా సో 120 మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం పాట్నా పైరేట్స్ వచ్చేసి మనకైతే తెలుగు టైమ్స్ టీమ్ సో సెకండ్ మ్యాచ్గా అయితే జరగబోతుంది సో డిసెంబర్ 18. అండ్ మ్యాచ్ నెంబర్ 121 విషయానికి వస్తే మాత్రం సో గుజరాత్ జైన్స్ వచ్చేసి యూపీ. అండ్ అదే రోజు సో మనకైతే సెకండ్ మ్యాచ్గా సో యుముంబా వర్సెస్ సో పాట్నా పైరేట్స్. అండ్ ఇక నెక్స్ట్ డే విషయానికి వస్తే మాత్రం సో మ్యాచ్ నెంబర్ 123 సో జైపూర్ పింక్ ప్యాంథర్స్ వచ్చేసి మనకైతే బెంగాల్ వారియర్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకైతే మ్యాచ్ నెంబర్ 124 సో డిసెంబర్ 20 సో హోమ్ టీమ్ అయినటువంటి సో మనకైతే పుణె రిపల్టన్ టీమ్ వర్సెస్ సో తెలుగు టైమ్స్ టీమ్ అయితే ఉండడం జరిగింది. కాబట్టి సో ఈ మ్యాచ్ కోసం సో మనకైతే తెలుగు ఫ్యాన్స్ తప్పకుండా వెయిట్ చేయకుండా అయితే ఉండలేరు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకైతే మ్యాచ్ నెంబర్ 125 సో మనకైతే డిసెంబర్ 21 సో పూణే లెగ్లో పాట్నా పైరేట్స్ టీమ్ వర్సెస్ మనకైతే గుజరాత్ జైన్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఇక సెకండ్ మ్యాచ్ వచ్చేసి మనకైతే దబాంగ్ ఢిల్లీ వర్సెస్ సో మనకైతే జైపూర్ పింక్ ప్యాంథర్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఇక నెక్స్ట్ డే మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం సో డిసెంబర్ 22 సో మనకైతే మ్యాచ్ నెంబర్ 127 సో మనకైతే తమిళ తల వర్సెస్ బెంగళూరు బుల్స్. అండ్ సెకండ్ మ్యాచ్గా సో మనకైతే మ్యాచ్ నెంబర్ 128 హర్యానా స్టీలర్స్ వర్సెస్ మనకైతే యుముంబా అని చెప్పుకోవచ్చు. కాబట్టి అండ్ ఇక మ్యాచ్ నెంబర్ 129 విషయానికి వస్తే మాత్రం సో డిసెంబర్ 23 సో గుజరాత్ జైన్స్ వచ్చేసి మనకైతే దబాంగ్ ఢిల్లీ. అండ్ ఇక సెకండ్ మ్యాచ్ వచ్చేసి మనకైతే హోమ్ టీమ్ అయినటువంటి సో మనకైతే పుణె రిపల్టన్ వర్సెస్ సో తమిళ తలవార్స్ మనకైతే మ్యాచ్ నెంబర్ 130 డిసెంబర్ 23 అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక డిసెంబర్ 24 వచ్చేసి మనకైతే పీకేఎల్ సీజన్ 11కి సంబంధించిన సో మనకైతే లాస్ట్ డే అయితే ఉండబోతుంది. అంటే ఆ రోజు వచ్చేసి మనకైతే పీకేఎల్ 11 మ్యాచ్ వచ్చేసి సో మనకైతే అయిపోవడానికి అయితే వస్తాయి. కాబట్టి సో మ్యాచ్ నెంబర్ 131 విషయానికి వస్తే మాత్రం సో బెంగళూరు బుల్స్ వచ్చేసి యూపీ అయితే ఉండడం జరిగింది. అండ్ ఇక సెకండ్ మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం సో మ్యాచ్ నెంబర్ 132 బెంగాల్ వారియర్స్ వచ్చేసి మనకైతే యుముంబా వచ్చేసి సో ఇది వచ్చేసి సో ప్రో కబడ్డీ సీజన్ 11కి సంబంధించిన సో మనకైతే లాస్ట్ మ్యాచ్ సో మనకైతే డిసెంబర్ 24 పూణేలో జరగబోతుంది. కాబట్టి సో ఫ్రెండ్స్ ఇదే మనకైతే పీకేఎల్ సీజన్ 11కి సంబంధించిన ఫుల్ షెడ్యూల్ అని చెప్పొచ్చు. సో దీంట్లో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనేది ఏమీ లేదు. సో మనకైతే ఫుల్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి సో ఇందులోనే మనకైతే రైవల్రీ వీక్ అయితే ఉండడం జరిగింది. కాబట్టి సో ఈసారి వచ్చేసి మనకైతే కొంచెం డిఫరెంట్గా అయితే తప్పకుండా ఉంది సో మనకైతే షెడ్యూల్ అనేది. సో మనకైతే హైదరాబాద్లో సో మనకైతే 44 మ్యాచెస్ సో నోయిడా లెగ్లో కూడా సో మనకైతే 44 మ్యాచెస్ పెట్టి అండ్ మిగిలిన మ్యాచెస్ వచ్చేసి సో మనకైతే పూణే లెగ్లో అయితే పెట్టడం జరిగింది. సో పూణేలో కూడా సో మనకైతే చాలా ఎక్కువ మ్యాచెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాబట్టి సో ఈసారి వచ్చేసి మనకైతే పీకేఎల్ సీజన్ 11 అనేది సో చాలా పెద్ద లీగ్ అని చెప్పుకోవచ్చు. మనకైతే 3 months అయితే జరగబోతుంది. కాబట్టి అండ్ ఫైనల్లీ సో మనకైతే ఫుల్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయితే అయిపోయింది. కాబట్టి సో ఫస్ట్ మ్యాచ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారని మీరు కింద కామెంట్ చేయండి. సో మనకి తెలుగు టైమ్స్ టీమ్ గెలిచే ఛాన్స్ ఉందా అండ్ మనకైతే బెంగళూరు బుల్స్ గెలిచే ఛాన్స్ ఉందని మీరు తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు దాకా సో మీరు కనుక వీడియో కనుక చూస్తుంటే మాత్రం సో హార్టీ థ్యాంక్స్ అని చెప్పుకోవచ్చు. సో మొత్తం షెడ్యూల్ అయితే మీకైతే కవరేజ్ చేసేసాను. కాబట్టి సో మీకేమన్నా డౌట్స్ ఉంటే మాత్రం సో మీరు తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఫైనల్లీ సో ఈ వీడియోకి అయితే ఎంత చెప్పొచ్చు. కాబట్టి సో ఇలాంటి వీడియోస్ కోసం వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.